ఊహించిందే జరిగింది, అనుకున్నదే నిజమైంది. కూటమి ప్రభుత్వం ప్రముఖ నటుడు, దర్శకుడు, వైసీపీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. వల్లభనేని వంశీ విషయంలో మాదిరిగానే పోసాని కృష్ణమురళి విషయంలోనూ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాకపోతే ఇందులో కొంచెం సినిమాటిక్ సస్పెన్స్ కొనసాగించింది. చివరికి వైసీపీకి అంతుపట్టని పనిచేసింది. పోసాని కృష్ణమురళిని ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ పూజ అపార్ట్మెంట్లో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు పోసాని కృష్ణమురళి ఇంట్లో పోలీసులకు ఆయనకు నాటకీయ పరిణామాలు జరిగాయి. పోలీసులకు కృష్ణమురళికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కృష్ణమురళిని పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. ముందుగా విజయవాడ తీసుకెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు విజయవాడలోని కోర్టు ఎదుట మోహరించారు. అయితే వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఓబులవారిపల్లి పోలీసులు కృష్ణమురళిని కడప జిల్లాకు తీసుకెళ్లారు. ముందుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనను హాజరుపరిచారు. ఆ తర్వాత రైల్వే కోడూరు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. గురువారం పోసాని కృష్ణమురళిని పోలీసులు 9 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగినట్టు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. కృష్ణమురళికి బెయిల్ ఇవ్వాలని కోరారు. దానికి న్యాయమూర్తి నిరాకరించారు. అంతేకాదు, పోసాని కృష్ణమురళికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. టెంపర్ సినిమా క్లైమాక్స్ లో మాదిరిగానే ఓబులవారిపల్లె పోలీసులు వ్యవహరించారు. పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపించారు. ముందుగా విజయవాడకు తరలిస్తామని మీడియాకు హింట్ ఇచ్చారు. కానీ మీడియాకు కూడా జలకిచ్చారు. పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించారు. ఆఖరికి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దానికంటే ముందు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రైల్వే కోడూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. విచారణ ఖైదీగా కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.